75 రోజుల్లో 36 మందిని హత్య చేశారు అంటూ ఆయన చాలా ఫోటోలు, అంటే రాష్ట్రంలో జరిగిన కొన్ని గొడవలకు సంబంధించిన ఫొటోస్ అన్నింటినీ, వీడియోస్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేశారండి ఢిల్లీలో. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆ వీడియోలన్నీ కూడా చూపించి, ఇదిగో ఈ విధంగా టీడీపీ వాళ్ళంతా వచ్చి మా వాళ్ళందరినీ చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు అంటూ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. మీ పేరేంటండి? అశోక్ అండి. అశోక్ గారు, మీకు మనస్సాక్షి ఉంది కదా. యా, ఈరోజు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశాం కదా. అవునండి. ఎవరి చరిత్ర ఏంటి, ఎవరు క్రిమినల్సు, ఎవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి దిగజార్చేశాడు, వ్యవస్థల్ని కుప్పకూల్చేశాడు, అన్నీ మీకు తెలుసు కదా. ఆయన ఏంటంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకునే ఆ రోజున ముఖ్యమంత్రి అవడానికి డ్రామాలు ఆడాడు. ఈనాడు మరలా కొత్త డ్రామాని స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చెవుల్లో మళ్ళీ పువ్వులు పెడదామని మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ చేశాడు. దీనిలో ఏ రకమైనటువంటి యథార్థం కానీ వాస్తవం కానీ లేదు. ఆయన ఊరికినే ఆయన యొక్క నాయకులకి, కార్యకర్తలకి ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండటానికి, వాళ్ళకి మనోధైర్యాన్ని నూరిపోయటానికి ఇది ఒక పెద్ద స్కెచ్ అన్నమాట. ఎందుకంటే ఆయన చరిత్రే 420 11 దేశద్రోహం కేసుల్లో ఉన్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసేశాడు. ఒక్కసారి అని 19 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చి మరొక్కసారి ఆయన సహజ సిద్ధమైనటువంటి స్టైల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేశాడు. నిజాయితీగా పనిచేసేటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ని చేయరాని తప్పులు చేయించి ఈనాడు ఆయన ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఇబ్బందులకు సృష్టించాడు. లేకపోతే రోడ్లు కానీ, ఇళ్ళు కానీ ఒక్కటంటే ఒక్కటి ఆయన పెట్టిన స్కీమ్స్లో సూపర్ సక్సెస్ ఒక్కటి చెప్పండి. నిజంగా ఆయన ప్రజల కోసం మీ బిడ్డ మీకు మేలు చేశాడు అంటే ఓట్లేమన్నాడు. మీ బిడ్డ కీడు చేశాడు కాబట్టే కదా నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు.